వెల్కమ్ టు అమరావతి గుమగుమలు. ఈరోజు కారం రైస్ చేస్తున్నానండి. మా గుంటూరు స్పెషల్ కారం రైస్. ముందుగా స్టవ్ వెలిగించాలి. రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక పల్లీలు వేసుకోవాలి. వేరుశనగ నూనెతో అయితే బాగుంటుంది. వేరుశనగ నూనె వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. సింపుల్గా అయిపోయే వంటకం ఇది. మనకి ఏదైనా జలుబు చేసినప్పుడు, జ్వరం తగినప్పుడు, ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవచ్చు. అలాగే పిల్లలకి పొద్దున్నే టిఫిన్ బాక్సుల్లోకి పెట్టాలని చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, ఇలా దోరగా వేయించుకోవాలి. పల్లీలు, తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. చిన్న స్పూన్లు అండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీనిలో ఆల్రెడీ కారంలో సాల్ట్ ఉంటుంది, సరిపోతుంది. కొంచెం వేగిన తర్వాత రైస్ వేసి కలుపుకోవాలి. నూనెతో చేసుకోవచ్చు, నేతితో కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్నా చాలా బాగుంటుంది. నోటికి కమ్మగా ఉంటుంది. ఇది గుంటూరు సాంబార్ కారం అండి. గుంటూరు సాంబార్ కారం ఎలా చేయాలో కొలతలతో సహా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి. ఇలా తయారు చేసుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలతో నంజుకొని తింటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.